హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటి టాపిక్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇండియా చైనా 75th యానివర్సరీ ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్. భారత్ చైనా ఇప్పటికీ 75వ ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి మరొక్కసారి ఆ రిలేషన్స్ని తీసుకొచ్చారు తెర మీదకి. సో చైనీస్ ఎంబసీ ఇండియాలోనే దీన్ని హాస్ట్ చేశారు. అఫ్కోర్స్ చైనీస్ ప్రెసిడెంట్, ఇండియన్ ప్రెసిడెంట్ దీనికి సంబంధించి కొన్ని డైలాగ్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇందులో చైనా వాళ్ళు ఏం చెప్పారంటే, ఎస్ భారత్ చైనా మధ్య అద్భుతమైన సహకార సంబంధాలు ఉన్నాయి, అవి లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా ఉండాలి. ఇండియా వాళ్ళు ఏం చెప్పారంటే స్ట్రాంగ్ బైలాటరల్ టైస్, అంటే చాలా బలోపేతమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాలు చైనాతో మేము కోరుకుంటున్నాం. అలాగే ఇండియా ఫారెన్ సెక్రటరీ ఏం చెప్పారంటే మ్యూచువల్ రెస్పెక్ట్, అంటే చైనా ఇండియా ఒకరినొకరు ముందుగా గౌరవించుకోవాలి. అట్ ద సేమ్ టైం కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇండియాకి చైనాకి మధ్యలో బోర్డర్ ఇష్యూస్. ఈ బోర్డర్ ఇష్యూస్, సెన్సిటివ్ ఇష్యూస్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఎంఫసైజ్ చేసుకోవాలి. అలాగే సహకార సంబంధాలు ఉండాలి. సేమ్ థింగ్ చైనీస్ అంబాసిడర్ ఏం చెప్పారంటే స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ రిలేషన్స్, అంటే భారత్ చైనా మధ్య వ్యూహాత్మక సంబంధాలు కూడా బలపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బైలాటరల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా చైనా కూడా రెండు ఏన్షియంట్ సివిలైజేషన్స్. చాలాసార్లు భారతదేశం గురించి మన మీడియాలో చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం, మనకు ఒక 5,000 సంవత్సరాలు 4,000 సంవత్సరాల చరిత్ర ఉందని. అంతే చరిత్ర గల దేశాలు ఈ ఆసియా ఖండంలో ఏదైనా ఉన్నదంటే చైనా. బట్ చైనాకి ఉన్నటువంటి ఆ హిస్టరీ అంతా కూడా మన హిస్టరీకి చాలా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మన హిస్టరీ అంతా బేసికల్గా సాంస్క్రిట్ ఈ లాంగ్వేజ్లో ఉంటే వాళ్ళంతా కూడా మ్యాండరిన్ లాంగ్వేజ్లో ఉంటుంది. కాబట్టి మనకి చైనా అసలు ఇంచు కూడా రాదు, కాబట్టి చైనీస్ భాష. ఆ కారణంగా మనం ఆ సివిలైజేషన్ గురించి తెలుసుకోలేకపోతున్నాము. మీరు వీలైతే ఒకసారి ఇంటర్నెట్లోకి వెళ్ళి చూడండి. దాదాపుగా 5,000 సంవత్సరాల పాటు ప్రపంచంలో వచ్చినటువంటి ఒక 33 చాలా అద్భుతమైనటువంటి ఇన్నోవేషన్స్, అందులో 29 ఇన్నోవేషన్స్ చైనాలో వచ్చినాయి. సో చైనా డెఫినెట్గా భారతదేశానికి చాలా ధీటైనటువంటి సమాజం, డెఫినెట్గా అంతే డైవర్సిటీ ఉన్నటువంటిది, అంతే కల్చర్. వాళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది, అంటే మన కల్చర్తో పోలిస్తే వాళ్ళ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. దాని అర్థం ఇరు కల్చర్స్ని పోల్చాలని కాదు. సో ఇప్పుడు మనం ప్రతి విషయాన్ని పోల్చుకుంటూ వెళ్తే దట్ కంపారిజన్, యూ కాంట్ కంపేర్ అన్ యాపిల్ విత్ అన్ ఆరెంజ్. ఏది యాపిల్ ఏది ఆరెంజ్ అనేది మనం చెప్పలేం. సో కాబట్టి వాళ్ళకున్న కల్చర్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందులో భాగంగా చాలా ధీటుగా ప్రపంచంలో ఒక 5,000 సంవత్సరాల నుంచి చరిత్ర కలిగినటువంటి దేశం. కాబట్టి ఏన్షియంట్ సివిలైజేషన్స్, చాలా పురాతనమైనటువంటి సివిలైజేషన్స్ కలిగినటువంటి దేశం. అలాగే మనం కనుక చూస్తే రీబిల్డింగ్ టైస్, ఇటీవల కాలంలో చైనాకి భారత్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఖచ్చితంగా సన్నగిల్లాయి. ఎందుకంటే భారత్ చైనాకి మధ్య ఉన్నటువంటి ఈ బోర్డర్ ఇష్యూ చాలా సెన్సిటివ్ ఇష్యూ అయింది. ఆ మధ్యకాలంలో ఒక 20 మంది సోల్జర్స్ మనకి చైనాకి కూడా మరణించడం జరిగింది. సో కాబట్టి ఇరు దేశాలు ఒకరిపై ఒకరికి నమ్మకం పెంచుకోవాలి, అలాగే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. జనాలకి కూడా పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఎంగేజ్మెంట్ అనేటటువంటిది పెరగాలి. దీనికి సంబంధించి కొన్ని ఇనిషియేటివ్స్ కూడా తీసుకున్నారు. ఈస్టర్న్ లదాఖ్లో బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించి డిస్ఎంగేజ్మెంట్ ఎఫర్ట్స్ జరుగుతున్నాయి, అంటే ఇద్దరు కూడా దెబ్బలాడుకోవద్దు, దూరంగా ఉండండి. అలాగే ట్రావెల్ అండ్ టూరిజంకి సంబంధించి కైలాష్ మానసరోవర్ యాత్ర కొంత చైనా ఇప్పుడు ఆక్రమించినటువంటి ప్రాంతంలో జరుగుతుంది. సో దీనికి సంబంధించి కూడా అక్కడ అన్ని రకాల సేవల్ని అందించేటట్టుగా చైనా వాళ్ళతో మన వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్కి సంబంధించి చైనీస్ ఎంబసీ ఇప్పటికే 2025లో 70,000 వీసాలు భారతదేశంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి, అక్కడ రీసెర్చ్కి వెళ్ళేటటువంటి వ్యక్తులకు కూడా అనుమతించారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే స్ట్రాటజిక్ అవుట్లుక్లో భాగంగా కోఆపరేటివ్ పాస్ ద డ్యూక్స్ అని ఒకటి ఉంది, కోఆపరేషన్ బిట్వీన్ డ్రాగన్ అండ్ ఎలిఫెంట్. భారతదేశాన్ని ఒక ఎలిఫెంట్గా ప్రపంచ దేశాలు చూస్తాయి దీనికి సంబంధించి, అలాగే చైనాని డ్రాగన్గా చూస్తాయి. ఇరు దేశాల మధ్య సంబంధం అనేటటువంటిది ఉండాలి అని చైనా వాళ్ళు కూడా చెప్పారు. అలాగే రెండు దేశాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఆధునిక అభివృద్ధి పదంలో ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇందులో ఒకళ్ళు కనుక సహకార సంబంధాలు పెంచుకుంటే అవి చాలా శాంతియుతంగా వీళ్ళిద్దరూ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆధునిక పురోగతి అలాగే ఆర్థిక వ్యవస్థలు కూడా పెరుగుతాయి. దాంతోపాటు ఎక్స్చేంజెస్కి సంబంధించి చూస్తే చాలా రంగాల్లో ఇరు దేశాలు కూడా ఒకరితో ఒకరు ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కానీ పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్ కానీ కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం చైనాకి భారత్కి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే సరిహద్దు వివాదం. ఈ సరిహద్దు వివాదాన్ని కూడా చాలా శాంతియుతంగా పరిష్కరించేందుకు ఇరు దేశాలు ఈ పర్టికులర్ బైలాటరల్ రిలేషన్స్లో భాగంగా అడుగులు వేస్తారు. అలాగే రీసెంట్ డెవలప్మెంట్ కనుక చూస్తే కొన్ని ప్రొడక్టివ్ మీటింగ్స్ జరిగాయి ఫారెన్ అండ్ డిఫెన్స్ మినిస్ట్రీస్కి సంబంధించి ఓవర్ గత 5 నెలల్లో. అలాగే రీబిల్డింగ్ ట్రస్ట్ అండ్ కోఆపరేషన్, చైనా కూడా ఇప్పుడు ఆర్థికంగా కొంత ఇబ్బంది పడుతుంది. 1980 నుంచి 2010 మధ్యలో పరిగెత్తినటువంటి చైనా అంత వేగంగా వెళ్ళట్లేదు. ఖచ్చితంగా చైనా కూడా
పార్ట్నర్స్ కావాలి. చైనాకి చాలా అద్భుతమైనటువంటి ట్రేడింగ్ పార్ట్నర్ ఇండియా, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్స్ ఇన్ ఏషియా. సో కాబట్టి ఇరు దేశాల మధ్య సహకారాన్ని, ఇటీవల కాలంలో సన్నగిల్లినటువంటి శాంతియుత వాతావరణాన్ని పునరుద్ధరించేందుకు చైనా ఖచ్చితంగా కసరత్తులు చేస్తుంది. అలాగే సెకండ్ టాపిక్లోకి మనం వస్తే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. ఇదేంటంటే బేసికల్గా ఇప్పుడు మనము ఒక కంపెనీ ఉందనుకోండి, ఈ కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఏదో ఫ్యాక్టరీ పెట్టడానికి ఒక 100 ఎకరాల అడవిని పాడు చేసింది అనుకోండి. ఇప్పుడు ఈ 100 ఎకరాల అడవిని వీళ్ళు పునర్నిర్మించాలి కదా, కానీ కొన్ని కంపెనీలు అట్లా నిర్మించలేవు. అందుకని చెప్పి క్రెడిట్ ప్రోగ్రామ్ అని తీసుకొచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక ఎన్జిఓ ఒక 100 ఎకరాల అడవిని స్థాపించింది అనుకోండి. ఇప్పుడు దీనికి ఒక రేట్ ఉంటుంది, అది క్రెడిట్ అని అంటారు, ఫారెస్ట్ క్రెడిట్ అని అనుకోండి. ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే 100 ఎకరాల అడవిని పాడు చేసిందో ఈ కంపెనీ డబ్బులు ఇచ్చి క్రెడిట్ని కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ డబ్బులతో ఈ ఎన్జిఓ ఏం చేస్తుంది, మళ్ళీ అడవుల్ని స్థాపించేటటువంటి ప్రయత్నం చేస్తుంది అనమాట. సో అందులో భాగంగానే ఈ క్రెడిట్ ప్రోగ్రామ్ అనేది వచ్చింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు కొన్ని లీగల్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్లో గ్రీన్ క్రెడిట్స్ అంటే ఇందాక నేను చెప్పినట్టు ఈ క్రెడిట్ని కొనడం అమ్మడం అనేటటువంటి కాన్సెప్ట్కి లీగల్ ఫౌండేషన్ లేదు, అంటే చట్టబద్ధమైనటువంటి బ్యాకింగ్ లేదు. మరి అట్లాంటప్పుడు దీన్ని భారతదేశంలో ఎట్లా అమలు చేస్తారు? ప్రశ్న నెంబర్ 1. ఎన్వైరన్మెంటలిస్టులు అంటే పర్యావరణవేత్తలు దీనికి సంబంధించి కొన్ని క్రిటిసిజమ్స్ చేస్తున్నారు. అదేంటంటే ఇది ఫారెస్ట్ డైవర్జన్ని అంటే అడవులను మరల్చడానికి ఇది ఎంకరేజ్ చేసేటట్టుగా ఉంది, విచ్ మీన్స్ ప్రోత్సహిస్తుంది. అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, మేము ఇక్కడ ఫ్యాక్టరీ కట్టుకుంటాం కాబట్టి 100 ఎకరాల అడవిని పాడు చేస్తాం, తర్వాత గ్రీన్ క్రెడిట్ కొంటాం అని చెప్పారనుకోండి. అప్పుడు దాని అర్థం ఏంటి? కంపెనీ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వీడు గ్రీన్ క్రెడిట్స్ని కొనుక్కోవచ్చు, కానీ ఫారెస్ట్ని రీస్టోర్ చేయడు వీడు. ఎవడో రీస్టోర్ చేసినటువంటి ఫారెస్ట్ని వీడు కొనుక్కుంటాడు, గ్రీన్ క్రెడిట్స్ అవుతాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక ప్రశ్న. 2, ఎగ్జిస్టింగ్ ఎకోసిస్టమ్ని ఇది దెబ్బతీస్తాయి. మీకు ఉదాహరణ చూడండి, ఇటీవల కాలంలో భారతదేశంలో చిరుతపులులు నశించిపోయాయని నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి కొన్ని చిరుతపులను తీసుకొచ్చి భారతదేశంలో పెట్టారు, మధ్యప్రదేశ్లో. అవి చచ్చిపోయినాయి. ఎందుకు చచ్చిపోతాయండి? ఇప్పుడు ఆఫ్రికాలోని అదే అడవి, ఇండియాలోని అదే అడవి కదా. ఆఫ్రికాలోని చిరుతపుళ్ళు పరిగెడతాయి, ఇండియాలో కూడా పరిగెడతాయి, కానీ ఎగరవు కదా. మరి ఎందుకు చచ్చిపోయాయి? అదే ఈ యొక్క ఎకోసిస్టమ్ అనేటటువంటిది. ఒక ప్రాణి ఒక ఎకోసిస్టమ్కి అలవాటు పడినప్పుడు ఆ ఎకోసిస్టమ్ మారితే ఆ ప్రాణి చనిపోతుంది. అదే ఎకోసిస్టంలో ఉన్న సెన్సిటివిటీ. మనిషి కాకపోవచ్చు, ఎందుకంటే మనిషి చాలా టెక్నాలజీలో మార్పులు వచ్చాయి కాబట్టి మీరు ఇప్పుడు బాగా ఏదైనా వేడిగా ఉన్నటువంటి ప్రదేశం వెళ్ళినా ఏసీ ఉంటుంది, ఏసీలో కూర్చుంటారు కాబట్టి పర్వాలేదు, బాడీ స్వాంతన పొందుతుంది. మీరు అవేవి కాకుండా అడవిలో బ్రతకండి, కష్టం. కాబట్టి మనుషులు వేరు, జీవాలు వేరు. సో మీరు ఒక దట్టమైనటువంటి అడవిని, అక్కడ వన్యప్రాణులు ఉన్నటువంటి అడవిని ధ్వంసం చేసి ఆ వన్యప్రాణులను వేరే ప్రాంతాల్లోకి తీసుకుపోయారనుకోండి, చచ్చిపోతాయి అవి. అదే ఎకోసిస్టమ్ పాడు చేయడం. కాబట్టి మీరు ఓపెన్ ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటిని టార్గెట్ చేసి స్క్రబ్ ల్యాండ్స్, వేస్ట్ ల్యాండ్స్, ఎకలాజికల్ వాల్యూ ఉన్నటువంటి వాటిని మానేసి వేరొక చోట అడవిని కనుక తీశారనుకోండి, ఇక్కడున్న ఎకోసిస్టమ్ పాడవుతుంది కదా, అది సమస్య. అలాగే నో రియల్ ఫారెస్ట్ కవర్ ఎడిషన్ అంటే మనకి డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ అనేటటువంటిది ఉంది. ఈ డిగ్రేడెడ్ ఫారెస్ట్ ల్యాండ్ని తీసుకుంటారు, నాన్ ఫారెస్ట్ ల్యాండ్ని కన్వర్ట్ చేయరు వీళ్ళు. అంటే అడవులు లేనటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి చేద్దామని అనుకోరు, అడవులు ఉన్న ప్రాంతాల్లోనే అభివృద్ధి చేద్దామని అనుకుంటారు. సో ఇది ఒక ఇబ్బంది. అలాగే మనకి ఒక అధినియం అని ఒకటి ఉంది. ఇదేంటంటే సంరక్షణ్ ఏవం సంవర్ధన్ అని ఒక స్కీమ్ 2023లో. ఇది ఏం చెప్తుందంటే ల్యాండ్ ఫర్ ల్యాండ్ కంపన్సేటరీ అఫారెస్టేషన్. అంటే మీరు ఒక 100 ఎకరాలలో చెట్లు కొట్టేశారు, మీరు మళ్ళీ 100 ఎకరాల్లో చెట్లు పెంచాలా. ఇది ల్యాండ్ ఫర్ ల్యాండ్ కంపన్సేషన్ అఫారెస్టేషన్ అంటే. సో దీనికి తూట్లు పడుస్తున్నారు. సో అలాగే సస్టైనబిలిటీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఇష్యూస్, అసలు ఎవాల్యుయేషన్ క్రైటీరియా లేదు. అంటే ఏంటి? అసలు ట్రీని సర్వైవ్ చేయాలి, ఒక మొక్క వేశారు మీరు, దాన్ని చెట్టుగా పెంచాలి, అసలు దీనికి ఒక మెకానిజమే లేదు భారతదేశంలో. మీరు చూడండి, పలానా చీఫ్ మినిస్టర్ నాటిన మొక్క అని వస్తుంది. ఈ మొక్క చెట్టు అయిందని ఒక్క న్యూస్ పేపర్ అనేది చూపించిందా మీకు? ఆయన చెట్టే నాటుతాడు, నీళ్ళు పోస్తాడు, అది పేపర్లో పెద్దదే వేస్తారు, ప్రైమ్ మినిస్టర్ అయినా చీఫ్ మినిస్టర్ అయినా. ఈ మొక్క చెట్టు అయిందని మీరు ఎప్పుడైనా పేపర్లో చూసారా? అదే ఎవాల్యుయేషన్ మెకానిజం లేకపోవడం. అలాగే ఫెయిల్డ్ ప్లాంటేషన్స్ ఉన్నాయి, దానివల్ల మనకి ఈ ఎర్నింగ్ క్రెడిట్స్ అనేటటువంటివి కూడా చాలా రిస్క్లో ఉంటున్నాయి. దీనికి ఏమి అకౌంటబిలిటీ ఉండట్లేదు. ఎన్ని మొక్కలు వేసాం, ఎన్ని చెట్లు అయ్యాయి, ఎక్కడన్నా ఉందా అకౌంటబిలిటీ? సో ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ అనేటటువంటి ఈ గ్రీన్ క్రెడిట్స్ అనే అంశానికి తూట్లు పడవచ్చు. దీన్ని అడ్డం పెట్టుకొని చాలా కంపెనీలు అడవుల్ని నాశనం చేయొచ్చు, తస్మాత్ జాగ్రత్త. సో మూడవ అంశం, సుప్రీంకోర్టు స్పీకర్ ఇన్ యాక్షన్ ఆన్ డిఫెక్షన్ పిటిషన్స్. మనకి 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని ఒకటి ఉంది.
ఇది ఏం చెప్తుంది, ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒక రాజకీయ పార్టీలో గెలిచి మరొక రాజకీయ పార్టీలోకి పోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి. అయితే డిస్క్వాలిఫై చేసే అధికారం 40 ఫిరాయింపుల చట్టం ఎవరికి ఇచ్చింది, స్పీకర్కి ఇచ్చింది. స్పీకర్ ఎవరు వాడు, ఏ పార్టీ రూలింగ్లో ఉంటుందో వాళ్ళ పర్సన్. సాధారణంగా స్పీకర్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉండాలా, ఎప్పుడు కూడా న్యూట్రల్ పర్సన్ లాగా ఉండాలి. ఉంటున్నారా, ఉండట్లేదు. ఎప్పుడో 1980 1990లో ఉండేవాళ్ళు న్యూట్రల్గా, సోమనాథ్ చటర్జీ వాళ్ళ టైంలో. ఇప్పుడు స్పీకర్ అంటే ఎవరు, ఈ పార్టీకి గుత్తేదార ఆయన. సో కాబట్టి డిఫెక్షన్స్ జరగట్లేదు. అంటే ఏమవుతున్నాయి, వేరే పార్టీలో గెలిచి ఏ పార్టీ రూలింగ్లో ఉంటే ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇంకా అప్పుడు చట్టం ఎందుకు చేయడము, పనేం లేదా? సో దీన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది, నేను కాదు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సుప్రీంకోర్టు స్పీకర్కి ఈ 40 ఫిరాయింపుల చట్టం పైన ఒక సమయంలో దీని మీద నిర్ణయం తీసుకోండి అనేటటువంటి డైరెక్షన్ ఇచ్చే అధికారం ఉన్నదా? రాజ్యాంగం ప్రకారం అయితే లేదు. ఓన్లీ స్ట్రిక్ట్ రూల్స్ పాటిస్తే. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ జరిగేటటువంటి ఏ విషయాలకైనా కోర్టు పరిధిలోకి రావు. ఇది రాజ్యాంగం చెప్పింది. కానీ రాజ్యాంగాన్ని ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, లెజిస్లేచర్ ముగ్గురు ఇంటర్ప్రెట్ చేయొచ్చు. కానీ ఫైనల్ ఇంటర్ప్రెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎవరు, సుప్రీంకోర్టు. అంతే కదా. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే, సుప్రీంకోర్టు ఈజ్ నాట్ పవర్లెస్ ఇఫ్ స్పీకర్ డిలేస్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్. అంటే రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని చేసినటువంటి చట్టాలకు తూట్లు పొడుస్తూ స్పీకర్ నిర్ణయాన్ని తీసుకోను అని కరాఖండిగా చెప్పినప్పుడు కోర్టులు జోక్యం చేసుకునే అధికారం జ్యుడిషియల్ రివ్యూ ద్వారా ఉంటుంది. బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కూడా అడ్డు పెట్టచ్చు. కాబట్టి కోర్టులు స్పీకర్ని ఒక రీజనబుల్ టైంలో, అది నెల, 2 నెలల, సంవత్సరమా, 2 సంవత్సరాల, అది మీరు నిర్ణయించుకోండి. ఆ టైంలో అవతల వైపు ఎవరైనా పార్టీ మారితే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అనేటటువంటి రూల్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా సమయపాలనతో పాటించాలా అని సుప్రీంకోర్టు చెప్పబోతోంది అనమాట. దీనికి సంబంధించి కేశం మేఘనాచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్పీకరు అవతల వైపు పార్టీలోంచి రూలింగ్ పార్టీలోకి ఒక ఆయన జంప్ చేస్తే ఆయన ఏమి యాక్షన్ తీసుకోవాలి. సో సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 142 ఆర్టికల్ని తీసుకొని గవర్నమెంట్కి ఎన్ఫోర్స్మెంట్ రూల్స్ని పాస్ చేసేటటువంటి అధికారం సుప్రీంకోర్టుకు ఉందని చెప్తుంది. అయితే దీని మీద వాదోపవాదాలు జరుగుతాయి మళ్ళా. అలాగే యాంటీ డిఫెక్షన్ లాని స్ట్రెంథన్ చేయడానికి ఇప్పుడు జ్యుడిషియల్ రివ్యూ, అంటే ఈ న్యాయ సూత్రాలకు సంబంధించి న్యాయ సమీక్ష అధికారం ఒకటి ఉంటుంది. కోర్టు తాలూకా డిస్క్రిషనరీ పవర్గా చెప్తారు దీన్ని. సో కోర్టులు ఇంటర్వ్యూన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి కిహోతో హొలహాన్ వర్సెస్ జాచిల్హు అనే ఒక కేసు ఉంది. ఇది కూడా నార్త్ ఈస్ట్కి సంబంధించిందే. ఇక్కడ స్పీకర్ ఇంపార్షియాలిటీ ఉండాలి, ఆయన న్యూట్రల్గా ఉండాలి. అలాగే రవి నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కూడా ఒక ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ని పెట్టండి అని గవర్నమెంట్కి చెప్పింది. కానీ గవర్నమెంట్ తన అధికారాలను ఎందుకు కుదురుకుంటుంది? అసలు సాధారణంగా అయితే నేనైతే ఏం చెప్తానంటే, స్పీకర్ వద్దు, ఇండిపెండెంట్ ట్రిబ్యునల్ వద్దు, హాయిగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేసేయండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎవరైనా ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలోకి వెళ్తే అది నిర్ణయించడానికి, ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేయడానికి ఎలక్షన్ కమిషన్కి 4 నెలల సమయం ఇచ్చి డిస్క్వాలిఫై చేయించండి, అయిపోయా. ఇంత ఈజీ పరిష్కారం ఉంది. కానీ చెయ్యరు. ఎందుకు? అలా చేస్తే చాలా ప్రభుత్వాలు పడిపోతాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వము చేయదు, రేపు అధికారంలోకి రాబోయే ప్రభుత్వము చేయదు. ఎందుకంటే ఇద్దరికీ అవసరమే. మీరు చూడండి, నేను చెప్పక్కర్లేదు ప్రత్యేకించి. ఆంధ్ర, తెలంగాణ అసెంబ్లీలు ఉన్నాయి. గతంలో ఆంధ్ర అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఎంతమంది తెలుగుదేశం నాయకులు అందులోకి జంప్ అయ్యారు? ఎవరినైనా డిస్క్వాలిఫై చేశారా? ఎగ్జాంపుల్కి జనసేనకు అప్పుడు ఒకే ఒక ఎమ్మెల్యే గెలిచినాడు రాజోల నుంచి. డిస్క్వాలిఫై చేశారా ఆయన్ని? చేయలే. ఇక్కడ కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు. నేను ఏ పార్టీ గురించి చెప్పట్లా, జస్ట్ పార్టీలు ఎట్లుంటాయి. బీజేపీ కూడా అట్లనే ఉంది, కాంగ్రెస్ కూడా అట్లనే ఉంది. ఆ పార్టీ ఈ పార్టీ అనిలే, ఏ పార్టీ అని అట్లనే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ కూడా అప్పుడు కాంగ్రెస్లో చాలామంది జంప్ అయినారు, డిస్క్వాలిఫై చేశారా? ఈరోజు కాంగ్రెస్లోకి చాలామంది జంప్ అయినారు, ఆ రోజు కాంగ్రెస్ డిస్క్వాలిఫై చేయమంది. ఇప్పుడు చేస్తుందా కాంగ్రెస్ ప్రభుత్వం డిస్క్వాలిఫై? చెయ్యరు. బీజేపీ ప్రభుత్వం కూడా ఎంతమంది బీజేపీలో పోలేదు వేరే పార్టీ నుంచి, డిస్క్వాలిఫై చేసినారా? చెయ్యరు. అదే. సో ఖచ్చితంగా ఒక ఇండిపెండెంట్ బాడీనో లేదా ఎలక్షన్ కమిషన్కో ఇచ్చి ఈ డిస్క్వాలిఫై చేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం మీద ఆ విలువలు అనేటటువంటివి నిలబడతాయి. సో దీని మీద సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. 4వ టాపిక్ వచ్చేసి కచ్చతీవు ఐలాండ్స్. ఒకప్పుడు హిస్టారికల్గా శ్రీలంకకు ఈ కచ్చతీవు ఐలాండ్స్ని మనం ఇచ్చేసాం. కానీ ఈ కచ్చతీవు ఐలాండ్ చుట్టూ మనకి చేపలు బాగా దొరుకుతాయి. ఈ కచ్చతీవు ఐలాండ్ అనేటటువంటిది శ్రీలంకకి మనకి బోర్డర్, సముద్రంలో. ఇందు మీద ఎవరు బ్రతకరు జనం.
అయితే మనం ఈ కచ్చితీవు ఐలాండ్స్ దాటి చేపలు పడుతుంటే శ్రీలంక వాళ్ళు మనల్ని అరెస్ట్ చేస్తున్నారు, మన మత్స్యకారులు. శ్రీలంక వాళ్ళు ఈ కచ్చితీవు ఐలాండ్ దాటి ఇటు వస్తుంటే మనం వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి, ఈ కచ్చితీవు ఐలాండ్ని శ్రీలంకకి ఇచ్చారు కదా, దాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పేసి. దాని మీద రచ్చ. ఇది 285 ఎకరాలు ఉన్నటువంటి మనుషులు నివసించినటువంటి పాక్ స్ట్రైట్ దగ్గర కచ్చితీవు ఐలాండ్స్ ఉన్నాయి. 33 కిలోమీటర్లు రామేశ్వరం నుంచి ఉంటుంది, శ్రీలంక నుంచి 62 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మ్యారిటైమ్ బౌండరీ, అంటే సముద్రంలో ఇది వాళ్ళకి మనకి సరిహద్దు. ఇందులో చాలా అద్భుతంగా ఫిషెస్ దొరుకుతాయి. తమిళనాడు ఫిషింగ్ కమ్యూనిటీ, ఫిషింగ్ ఎకనామీకి చాలా ఇది ఇంపార్టెంట్. సెయింట్ యాంటోనీస్ చర్చ్ ఒక రిలీజియస్ సైట్గా ఫిషర్మెన్ కూడా దాన్ని చూస్తారు. అక్కడ ఒక చర్చ్ ఉంది. అయితే మీరు హిస్టారికల్గా చూస్తే వాల్కనిక్ ఎరప్షన్ వల్ల 14వ శతాబ్దంలో ఈ ఐలాండ్ వచ్చింది. ఇనీషియల్గా దీన్ని శ్రీలంక వాళ్ళు జాఫ్నా కింగ్డమే వచ్చింది. అందులో రామ్నాథ్ జమీందారీ నాయక్ డైనస్టీ అని ఒకటి ఉంది. వీళ్ళు కూడా తమిళనాడు నుంచి పోయిన వాళ్ళే. సో వీళ్ళు దాన్ని పరిపాలించేవాళ్ళు. అయితే బ్రిటిష్ ఇండియా ఏం చేసింది, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఇండియా శ్రీలంకను వాళ్ళే తీసుకున్నారు. కాబట్టి ఈ ఓనర్షిప్ ఆఫ్ ఐలాండ్కి సంబంధించి ఒక డిస్ప్యూట్ జరిగింది. కానీ 1974లో ఒక అగ్రిమెంట్ జరిగింది. ఈ అగ్రిమెంట్లో ఏమైంది, భారత ప్రభుత్వం శ్రీలంకకి కచ్చితీవు ల్యాండ్ ఇచ్చేసింది ఒక అగ్రిమెంట్లో భాగంగా. అప్పటి నుంచి ఇండో శ్రీలంకన్ అగ్రిమెంట్ బేస్డ్ ఆన్ యునైటెడ్ నేషన్స్ లా ఆఫ్ సీస్ అగ్రిమెంట్ ప్రకారం ఇది మనకి ఇంటర్నేషనల్ బౌండరీగా ఉంది. కానీ తమిళనాడు వాళ్ళు దీన్ని ఒప్పుకోరు. ఈ కచ్చితీవు ఐలాండ్ మాకు ఇవ్వాలని గొడవ పెడుతున్నారు. సో దానికి సంబంధించి న్యూస్లో వచ్చింది. గొడవ ఏంది అనే కన్నా ఎగ్జామ్లో ఏమడుగుతాడు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఈక్విడిస్టెన్స్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్, టెరిటోరియల్ వాటర్స్ అని ఉంటాయి. అంటే ఒక 200 నాటికల్ మైల్స్ వెళ్తే అది మన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. అది దాటిన తర్వాత టెరిటోరియల్ వాటర్స్ ఉంటాయి. సో ఈ అగ్రిమెంట్స్ వల్ల మనకి ఏమవుతుందంటే కచ్చితీవు ఐలాండ్ అనేటటువంటిది శ్రీలంకలోకి పోతుంది దీని కారణంగా. కానీ భారతదేశం వాళ్ళు ఏమంటారంటే ఇది ఒకప్పుడు మనది కదా, మా ఈ ఫిషరీస్ ఉన్నటువంటి ఫిషర్మెన్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు ఇవ్వండి. అలాగే పాకిస్తాన్తో కూడా మనకి ఇది ఉంది. సర్క్ క్రీక్ అని ఒక ప్రాంతం, అది ఒక డిస్ప్యూట్లో ఉంది. 96 కిలోమీటర్ల ఎస్చరీ. బంగ్లాదేశ్తో మూర్ ఐలాండ్ అని ఒకటి ఉంది. అయితే బంగ్లాదేశ్తో ఇది 2014లో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో సెటిల్ చేసాం ఈ డిస్ప్యూట్ని. ఈ కచ్చితీవు ఐలాండ్ కూడా గతంలో మనం ఇచ్చేసాం, ఇప్పుడు వెనక్కి తీసుకోమని ఈ యొక్క తమిళనాడు ప్రభుత్వం అడుగుతుంది. ఇది సమస్య. చంద్రయాన్ 3 2023లో మనం చాలా అద్భుతంగా చేసినటువంటిది. విక్రమ్ ల్యాండర్ రోవర్ చాలా అద్భుతంగా మనం సౌత్ పోల్ ఆఫ్ మూన్ మీద దింపాము. అయితే అది ఇప్పటికే డార్మెంట్ స్టేట్లోకి వెళ్ళిపోయాయి. కానీ అప్పుడు మనం ఒక ఉపగ్రహాన్ని కూడా తీసుకొచ్చాం దానికి సంబంధించి. సో అదే ఇన్సిటు టెంపరేచర్ మెజర్మెంట్ అని చాస్తే అని అంటారు దాన్ని. చంద్రయాన్ 3 సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్. ఇది ఏం చేస్తుంది, మూన్ సౌత్ పోల్ అంటే చంద్రుడు తాలూకా దక్షిణ ధ్రువ ప్రాంతం దగ్గర టెంపరేచర్, ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నాయనేది రికార్డ్ చేస్తుంది. ఇది ఫస్ట్ ఏ దేశమో చేయలే, మనమే చేసాం ఇది. దీని కారణంగా చంద్రుడు ఉపరితలం పైన ఎంత ఉష్ణోగ్రత ఉన్నది, అక్కడ వాటర్ ఐస్ డిపాజిట్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ మనం లెక్క కడుతూ ఉంటాం. చంద్రయాన్ 1 కూడా అదే సక్సెస్. ఈ చాస్తే అనేటటువంటిది ఎట్లా వర్క్ అవుతుందంటే, ఇది విక్రమ్ ల్యాండర్కి అమర్చారు. జూలైలో పంపించాం, ఆగస్టులో ఇది ల్యాండ్ అయింది. థర్మల్ ప్రోబ్ ఇది 10 టెంపరేచర్ సెన్సార్లు ఉన్నాయి. సో ఇందులో 1 సెంటీమీటర్ల దూరంలో 10 సెన్సార్లు పనిచేస్తూ ఉంటే అవి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. రొటేషన్ బేసిస్లో వాటిని డిప్లాయ్ చేసి హ్యామరింగ్ డివైస్తో అక్కడ కింద ఉన్నటువంటి ఉపరితలం పైన ఉన్నటువంటి టెంపరేచర్ రికార్డింగ్స్ తీసుకుంటారు. సో రూనార్ సాయిల్ దగ్గర ఈ రొటేషనల్ మూమెంట్స్తో పూర్తి స్థాయిలో డిసెంట్ అయ్యి అక్కడ ఎంత రెసిస్టెన్స్ ఉంది, ఎంత టెంపరేచర్ ఉంది, ఈ డేటా మొత్తం చేస్తారు. దీనికి సంబంధించి అక్కడ తవ్వారు ఈవెన్ ఈ సెన్సార్స్తో ఎంత 10 సెంటీమీటర్స్ డెప్త్ వరకు తవ్వి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ వేరియేషన్స్ని గుర్తించారు మన వాళ్ళు. అయితే దీనికి సంబంధించి మిగతా మిషన్స్తో పోల్చుకుంటే ఇది చాలా పెద్ద సక్సెస్ అయిందనమాట. అంటే అదేం సార్ మిగతా మిషన్స్ అని ఇందాక ఏమి లేవని చెప్పారు. సౌత్ పోల్లో లేవు, నార్త్ పోల్కి పోయినాయి. అందులో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఫిలే అనే ఒక కాన్సెప్ట్ కామెట్ 67P మీద చేశారు. ఇది అక్కడ టెంపరేచర్ మెజర్మెంట్స్ని పంపించారు, కానీ అక్కడ ఫెయిల్ అయింది. ఓకే, మూన్ మీద చేయలే, వీళ్ళు వేరొక తోకచుక్క మీద చేశారు. అలాగే నాసా వాళ్ళు మార్స్ గ్రహం మీద చేశారు. ఇక్కడ మోల్ అని చెప్పేసి 5 మీటర్ల లోతులో చేశారు. వీళ్ళు కూడా పెనిట్రేట్ అవ్వలేదు, ఎందుకంటే అక్కడ మార్షియల్ శాండ్ చాలా ఫ్రిక్షన్ ఉండడం వల్ల జరగలేదు. కానీ మనం అద్భుతంగా 10 సెంటీమీటర్లు చందమామ మీద లోతుగా తవ్వి అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ రికార్డ్ చేశాం చాలా తక్కువ ఖర్చులో. సో ఇది చాలా అద్భుతం. ఇది టెంపరేచర్ సెన్సార్స్ అనేటటువంటివి చాలా అద్భుతంగా మనం చేసాం. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం ఇస్రో వైపు చూస్తున్నాయి. సో ఇది మనం గమనించాల్సినటువంటి అంశం.
దీనికి సంబంధించి దీని మీద ఎగ్జామ్ అడుగుతాడు. క్వశ్చన్ ఏంటంటే థర్మల్ ప్రాపర్టీస్ ఫర్ ఫ్యూచర్ లూనార్ ఎక్స్ప్లోరేషన్స్, అంటే రానున్న రోజుల్లో ఈ యొక్క చందమామ పైన, చంద్రుడి పైన మనం చేసేటటువంటి ఎక్స్పెరిమెంట్స్కి ఇది మనకి చాలా పెద్ద బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అవుతుంది. పొటెన్షియల్ వాటర్ డిపాజిట్స్ చంద్రుడి మీద ఉన్నాయని మనం నిరూపించడానికి కూడా ఇది మనకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా దీని సక్సెస్ కాబట్టి ఇది మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. సో ఇది ఈరోజు టాపిక్స్ ఫ్రమ్ PIB అండ్ న్యూస్ పేపర్స్. థ్యాంక్ యూ. ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్.